అందరికీ నమస్కారం అండి. మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి కరెక్ట్‌గా ఆగస్టు 4 తారీఖునైతే ఒక పెద్ద బిగ్ షాక్ అని చెప్పుకోవాలి. ఎందుకంటే ఏదైతే జంతర్ మంతర్‌లోని జరిగినటువంటి ఈ నిరసనలు ఏవైతే ఉన్నాయో అవి మరవక ముందే మళ్ళీ ఆగస్టు 4 తారీఖుని ఒక పెద్ద బిగ్ షాక్ ఇవ్వడానికైతే మొత్తం అందరూ కూడా పూనుకున్నారన్నమాట. అదేంటన్నది పూర్తిగా మీకు వివరిస్తాను. మీకు క్లారిటీ వస్తది. ఎందుకంటే జంతర్ మంతర్‌లో నిరసన ఎంత దారుణంగా జరిగిందో, ఎంతమంది దాంట్లో గాయాల పాలయ్యారో అన్నీ మనం చూసాం. ఆ తర్వాత మోడీ గారిని కొంతమంది యువత తిట్టడం, ఆ తర్వాత మోడీ గారు దాని మీద స్పందించి, చాలామంది నన్ను, నా తల్లిని చాలామంది దుర్భాషలాడారు. ఇది కరెక్ట్ కాదని చెప్పేసి మోడీ గారు కూడాను ఒక వీడియో కూడా రిలీజ్ చేశారు. దాని వెనక ఇయన్నీ కూడా మర్చిపోక ముందే మళ్ళీ ఇంకొక సెన్సేషనమైన ఒక వార్త. అది కూడా ఆగస్టు 4 తారీఖున ఇవ్వడానికి రెడీ అయిపోతున్నారు. అదేంటన్నది పూర్తిగా మనం తెలుసుకుందాం. అదేంటంటే భారతదేశంలోని ఏదైతే మనకి పెట్రోల్ ఉందో, అంటే మనం ఇరాన్ నుంచి అంతేకాకుండా రష్యా నుంచి మనం ఈ క్రూడ్ ఆయిల్ అన్నీ కూడా మనం ఇన్‌పుట్ చేసుకుంటా ఉన్నాం గదా! ప్రెజెంట్ అయితే అంతర్జాతీయంలోనే ఈ క్రూడ్ ఆయిల్ బ్యారెల్ మీద చాలా తగ్గించారన్నమాట. ఒక రకంగా చెప్పాలంటే అక్కడ అంతర్జాతీయంలో తగ్గించారు కాబట్టి మనకి ఇండియాలో కూడాను పెట్రోల్ రేటు గట్టా తగ్గాలి. కానీ అక్కడ తగ్గల, పెరిగింది. దీని మీద ఒక పాయింటు. అంతేకాకుండా ఏదైతే E20 అంటే ఇథనాల్ 20 అని చెప్పేసి ఒక కొత్త ఆయిల్ తీసుకొచ్చారు. అది మీకు తెలిసే ఉంటది. దాని మీద ప్రతిపక్షాలు చాలా ఎక్కువగా అయితే నిరసనలు చేస్తా ఉన్నారు. ఈ ఇథనాల్ 20 ఏదైతే ఉందో అది వెహికల్స్‌కి కరెక్ట్ కాదు. ఇది వెహికల్స్‌లో వేస్తే గనక వెహికల్స్ అన్నీ కూడా పాడైపోతాయి. ఇంజిన్స్ అన్నీ కూడా సీజ్ అయిపోతాయి. ఇది కరెక్ట్ కాదని చెప్పేసి దాని మీద కూడాను ప్రతిపక్షాలు ఎప్పటినుంచో దాన్ని పోరాడుతా ఉంటాయి. సో, దీని మీద ఇప్పుడు గలమెత్తడానికి డైరెక్టర్‌గా మోడీ గారి యొక్క ఇంటి మీదకి ఎళ్లి, అంటే ఇంక ఇంటి దగ్గరికే డైరెక్టర్‌గా ఎళ్లి ధర్నా చేయాలని చెప్పేసి ఢిల్లీ మాజీ సీఎం అటువంటి ఎవరైతే కేజ్రీవాల్ ఉన్నారో, కేజ్రీవాల్ అయితే ఈ నిర్ణయం తీసుకున్నారన్నమాట. ఆగస్టు 4 తారీఖుని మోడీ గారి ఇంటిని ముట్టడించి, ఏదైతే ఈ ఇథనాల్ 20 ఏదైతే ఉందో ఇథనాల్ 20 మీద అంతేకాకుండా అంతర్జాతీయంగా ఏదైతే పెట్రోల్ అంతా కూడా తగ్గింది కదా! క్రూడ్ ఆయిల్. ఆ క్రూడ్ ఆయిల్ మీద మాట్లాడడానికైతే తుది నిర్ణయం మాకు కావాలని చెప్పేసి కొన్ని కీలకమైన నిర్ణయాలు మీరు తీసుకోవాలని చెప్పేసి చెప్పడానికైతే ఎళ్తా ఉన్నాడు. సో, ఇటువంటి పక్షంలోనే కేజ్రీవాల్ అయితే 3 విధానాలు. సో, ఇటువంటి పక్షంలోనే కేజ్రీవాల్ 3 నిర్ణయాలు చెప్పాడన్నమాట. ఈ 3 నిర్ణయాలు మీరు 100% పాటించాలి. పాటించని పక్షంలోని దేశ ప్రజలకి నష్టం అని చెప్పేసి ఆయన చెప్తా ఉన్నాడు. అయ్యేంటంటే ఒకటి ఏదైతే E20 ఉందో, అంటే ఇథనాల్, ఈ ఆయిల్ ఏదైతే ఉందో ఇథనాల్ 20 ఆయిలు. ఈ ఆయిలు ప్రజలందరూ కూడాను ఒక ఎంచుకునే అవకాశం ఇవ్వాలని చెప్తా ఉన్నాడు. అంటే మీరు పెట్రోల్ బంక్‌కి వెళ్లారనుకోండి, అక్కడ మీరు పెట్రోల్ కావాలంటే పెట్రోల్ తీసుకోవచ్చు. లేకపోతే ఇథనాల్ కావాలంటే ఇథనాల్ తీసుకోవచ్చు. ఇలాగా చాయిస్ పెట్టండి అని చెప్పేసి ఆయన చెప్తా ఉన్నాడు. అంతేకాకుండా రెండో నిర్ణయం ఏంటంటే, ఏదైతే ఇథనాల్ ఉందో ఒకవేళ మీరు ఇథనాల్ పెడితే గనక, ఆ ఇథనాల్‌లో రేటు కూడా బాగా తగ్గించాలి. దగ్గర దగ్గరగా ఒక రూ. 50-60 మట్టికే ఉండాలని చెప్పేసి ఇదొక డిమాండ్ చేశాడు. అంతేకాకుండా మూడో డిమాండ్ ఏంటంటే, అంతర్జాతీయంలోనే మొత్తం ఏ అయితే ఈ క్రూడ్ ఆయిల్ ఉందో, ఈ క్రూడ్ ఆయిల్ అంతా కూడాను తగ్గిపోయింది. ప్రెజెంట్ అయితే బ్యారెల్‌లో రేట్లన్నీ కూడా తగ్గించారు అంతర్జాతీయ వ్యాప్తంగాను. మరి అటువంటప్పుడు మన ఇండియాలోని లీటర్‌కి కనీసం ఒక రూ. 80 చొప్పున, అంటే రూ. 80కి లీటర్‌కి పెట్రోల్ రేట్ తగ్గాలని చెప్పేసి ఇదొక డిమాండ్ చెప్పాడన్నమాట. ఈ డిమాండ్‌ల మీదే గలమెత్తడానికైతే ఆగస్టు 4 తారీఖుని మోడీ గారి యొక్క ఇంటి దగ్గర దాకా వెళ్తాం, మేము ధర్నా చేస్తాం అని చెప్పేసి ఆయన చెబుతా ఉన్నాడు. అంటే గతంలో చూసుకుంటే మనం ఏదైతే ఈ జంతర్ మంతర్‌లో నిరసన చేసినప్పుడు రాహుల్ గాంధీ గారు, అదేవిధంగా ప్రియాంక గాంధీ గారు, ఈ కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ కూడాను ఏదైతే నరేంద్ర మోడీ గారి ఇల్లు ఉందో అక్కడి దాకా చొచ్చుకుంటూ పోయారుమాట. వాళ్ళు ధర్నాలు చేసుకుంటా. నడుచుకుంటూ వెళ్ళిపోయారు. పోలీసులు కూడా వాళ్ళని అడ్డుకోలేకపోయారు. దీని మీద కూడా చాలా చర్చనీయాంశమైంది. ఎందుకంటే ఒక దేశ ప్రధాని ఇంటి వరకు ఈళ్ళని ఏ విధంగా వదిలారు పోలీస్ అని చెప్పేసి వాళ్ళ మీద కూడా ఎంక్వైరీ అవుతా ఉంది. ఎందుకంటే అక్కడ తోపులాట జరిగింది. అంతేకాకుండా రాహుల్ గాంధీ గారు కూడా కింద పడిపోయారు. రాహుల్ గాంధీ గారి యొక్క ముక్కు పక్క నుంచి కూడా లైట్‌గా బ్లడ్ కూడా వచ్చింది. ఇదంతా కూడా దేశవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశమైందన్నమాట. ఎందుకంటే ఎవరైతే ఈ ధర్నా చేయడానికి వచ్చారో వాళ్ళు అక్కడే ఆపేసుంటే గనక మోడీ గారి ఇంటి వరకు వచ్చే అవకాశం లేకపోను. ఇదంతా కూడా ఇంత దుమారం లేకపోదునమాట. ఇదంతా కూడా ఎవరి తప్పిదం అంటే పోలీసులదే తప్పిదం అక్కడని జెప్పేసి చాలామంది రాజకీయ నాయకులు, అంటే బీజేపీ చెబుతోందన్నమాట. అక్కడి దాకా వాళ్ళని ఎలా వదిలేరు మీరు? ఎవరిచ్చారు పర్మిషను? మోడీ గారి ఇంటి దాకా కూడాను. మోడీ గారి ఇంటి మీద దాడి చేసి ఇంకేమైనా చేస్తే గనక ఏం చేస్తారు? మీరే చెప్పండి అని జెప్పేసి పోలీసులు కూడా ఒక క్వెషన్ కూడా ఏసిందన్నమాట. సో, ఇప్పుడు ఇటువంటి క్రమంలోనే మళ్ళీ కేజ్రీవాల్ ఏం జేస్తున్నారంటే, అదే ధర్నాతోటి కొంతమందిని తీసుకెళ్తాను నేను.
ధర్నా చేసుకుంటూ వెళ్తాను. ప్రధాని మోడీ గారికి నా నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో 3 నిర్ణయాలు కూడా మీరు నెరవేర్చాలని జెప్పేసి అడుగుతానని జెప్పేసి ఈయన చెబుతా ఉన్నాడు మరి. మరి ఇటువంటి క్రమంలోని ఇప్పుడు పోలీసులు కట్టుదిట్టంగా అక్కడ లేకపోతే గనక పర్మిషను ఇవ్వకుండా ఆల్రెడీ పర్మిషన్ ఇవ్వరు. ఎందుకంటే ఒక ప్రధాని ఇంటి దగ్గరికెళ్ళి నువ్వు ధర్నా చేస్తానంటే గనక ఏ నాయకుడు కూడా ఇవ్వరు. మరి ఇప్పుడు కేజ్రీవాల్ కూడాను కొంతమందిని తీసుకొని వెళ్తా అంటున్నాడు. మరి ఇటువంటి క్రమంలోనే అక్కడ ఎవరైతే ఈ పోలీసులు గట్టా ఉన్నారో వాళ్ళు ఒకవేళ వదిలేస్తే గనక నాకు తెలిసిన మట్టుకైతే ఈ విషయం చాలా పెద్ద విషయం అవుద్ది. మొత్తం దేశవ్యాప్తంగా చర్చనీయాంశం అవుద్ది. దీంట్లో చాలా మంది పోలీసులు కూడా సస్పెండ్ అయ్యే అవకాశం ఉంటది. ఎందుకంటే ప్రతిపక్షాలు ఎప్పుడెప్పుడా మోడీ మీద దాడి చేద్దాం, ఎప్పుడెప్పుడా మోడీ దగ్గరికెళ్ళి మనం గలమెత్తుదాం, మోడీ గారిని ఎప్పుడెప్పుడు దాన్ని మొత్తం దించేద్దాం అని చెప్పేసి ప్రతిపక్షాలను కూడా ప్రయత్నాలు చేస్తున్నాయి. మరి ఇటువంటి సమయాన్నే ఒకవేళ వదిలేస్తే గనక, ఈ కేజ్రీవాల్ ధర్నా ఏదైతే ఉందో ఆగస్టు 4 తారీఖుని, అప్పుడు వీళ్ళతో పలంగాను కొంతమంది ముష్కరులు కూడా కలిసి వెళ్లి, ఆ తర్వాత మోడీ గారి ఇంటి పైన ఏవైనా వేస్తే ఏంటి బాధ్యత? ఎవరిది రెస్పాన్సిబిలిటీ? అక్కడ పోలీసులది 100% రెస్పాన్సిబిలిటీ మాట. కేజ్రీవాల్ అయినా గాని, ఏ వ్యక్తి అయినా గాని నాకు తెలిసిన మట్టుకైతే అక్కడ పర్మిషన్ ఉండదు. ఒకవేళ వాళ్ళు పర్మిషన్ పెట్టుకున్నా గాని పర్మిషన్ ఇవ్వరు. ఎందుకంటే మీరు ఒకవేళ ధర్నా చేసుకోవాలనుకుంటే గనక మీ ఢిల్లీలో ఏదైతే ఉందో జంతర్ మంతర్ దగ్గర ధర్నా శాంతియుతంగా చేసుకోండి. లేకపోతే ఏదైనా రోడ్డు పక్కన శాంతియుతంగా ధర్నా చేసుకోండి చెప్తారే గాని, ఎక్కడ కూడాను ఒక ప్రధానమంత్రి ఇంటి దగ్గరికి వెళ్లి మీరు ధర్నా చేసుకోండి అని చెప్పేసి ఎక్కడ కూడా పర్మిషన్ ఇవ్వరు. ఇప్పుడు మరి కేజ్రీవాల్ ఆగస్టు 4 తారీఖున మరి ఏం చేస్తాడో, ఏం జరగబోతుందో మరి వేచి చూడాలి. ఎందుకంటే ఇప్పుడు కేజ్రీవాల్ తీసుకున్న ఈ నిర్ణయం మీద ఏమో ఇంకెంత పెద్ద కుట్ర జరుగుతుందో కేజ్రీవాల్‌కి తెలియకంటనే. ఎందుకంటే ఆల్రెడీ ఈ కాక్రోచ్ పార్టీ ఏదైతే ఉందో, ఈ కాక్రోచ్ పార్టీ తీసుకున్న నిర్ణయం వల్ల అక్కడ జంతర్ మంతర్‌లో నిరసనలో చాలామంది ముసలోళ్ళు కలిసి ఈ దేశాన్ని నాశనం చేయడానికైతే ప్రయత్నాలు చేశారు. ఇక్కడ స్టూడెంట్స్‌ని బలి చేద్దామని చాలామంది ప్రయత్నాలు చేశారు. ఇటువంటి క్రమంలోనే మోడీ గారు కూడాను స్టూడెంట్స్ అందరూ కూడా భవిష్యత్తు పాడైపోద్ది. చాలామంది మిమ్మల్ని మభ్యపెట్టి కొంతమంది ఈ విధంగా చెబుతా ఉన్నారు. మీలో కలిసిపోయారు కొంతమంది ముష్కరులు మీకు తెలియట్లేదు. మీ భవిష్యత్తు పాడు చేయడానికే కొంతమంది మిమ్మల్ని రెచ్చగొడతా ఉన్నారు. అని జెప్పేసి మోడీ గారు కూడా చెప్పారుమాట. విద్యార్థులంటే నాకు కోపం లేదు. విద్యార్థులు దేశానికే ఒక వెన్నెముక లాంటి వాళ్ళు. అటువంటి వాళ్ళ యొక్క భవిష్యత్తు పాడైపోతుందంటే నాకు ఇష్టం ఉండదని జెప్పేసి మోడీ గారు కూడా ఒక వీడియో రిలీజ్ చేశారన్నమాట. మరి ఇప్పుడు కేజ్రీవాల్ డైరెక్టర్‌గా మోడీ గారి ఇంటి దగ్గరికే వెళ్తాను. ఈ 3 నిర్ణయాలు కూడా నేను వినిపిస్తా అని చెప్తా ఉన్నాడు కదా మరి. మరి ఇటువంటి సమయాన్నే వాళ్ళతో పలంగానే ధర్నాలోని కొంతమంది ముష్కరులు ఎవరైనా గనక కలిసి వెళ్లి అక్కడ మోడీ గారి ఇంటి మీద ఏదైనా దాడి చేస్తే ఏంటి పరిస్థితి? ఒకసారి ఆలోచించండి మీరు. ఇది ఎంతవరకు కరెక్ట్ చెప్పండి ఒకసారి. ఏదైనా గాని మీరు లోక్‌సభలో గాని, లేకపోతే రాజ్యసభలో గాని మీకు సంబంధించిన నిర్ణయాలు ఏది ఉన్నాయో ఆ నిర్ణయాలు మీరు వినిపించాలి. రోడ్ల మీదకి వచ్చి లేకపోతే శాంతియుతంగా అయితే ధర్నాలు చేసుకొని వినిపించొచ్చు. కానీ ఒక ప్రధాన మంత్రి యొక్క నివాసం దగ్గరికెళ్ళి ఇటువంటి ధర్నాలు మాత్రం చేయకూడదు. పర్మిషన్ కూడా దొరకదు. ఒకవేళ పర్మిషన్ తీసుకొని, ఒకవేళ మీరు పోలీసుల్ని అడ్డుకొని, పోలీసులు గెంటుకొని వెళ్తే మాత్రం దీని మీద చాలా సీరియస్ చర్యలుంటాయి నాకు తెలిసిన మట్టుకైతే. ఎందుకంటే బీజేపీ అంత సీన్‌గా వదిలే ప్రసక్తే లేదు మాట. అది. ఆగస్టు 4 తారీఖునైతే చాలా పెద్ద ప్లానేశారు. ఈ ఆగస్టు 4 తారీఖుని ఏమవుతుందని జెప్పేసి తీవ్ర ఉత్కంఠంగా ఉంది. ఎందుకంటే ఆల్రెడీ ఈ జంతర్ మంతర్‌లో జరిగిన సంఘటన మొత్తం ప్రపంచవ్యాప్తంగా తెలిసిందిమాట. ఇంత దారుణమైన నిరసనలో కాక్రోచ్ పార్టీ తెలిపింది. దానివల్ల ధర్మేంద్ర ప్రధాన్ కూడా రాజీనామా చేశాడు. ఇదంతా కూడా ప్రపంచవ్యాప్తంగా వ్యాపించేసింది ఈ న్యూస్ అంతా కూడాను. ఈ పక్క కంట్రీస్ ఏవైతే ఉన్నాయో ఈ పాకిస్తాన్, అంతేకాకుండా బంగ్లాదేశ్, ఈ నేపాల్ ఏవైతే కంట్రీస్ ఉన్నాయో ఇయన్నీ కూడా చంకలు గుద్దుకుంటూ ఉన్నాయి. కరెక్ట్‌గా జరిగింది. భారతదేశానికి సరిగ్గా జరిగింది. బీజేపీకి కరెక్ట్‌గా జరిగిందని చెప్పేసి సంకలు గుద్దుకుంటా ఉన్నాయి. మరి ఇటువంటి క్రమంలో కేజ్రీవాల్ ఇటువంటి నిర్ణయం తీసుకోవడం, మరి దీని వెనకాల ఏం అంతర్యం ఉందో, ఏం కుట్ర ఉందో, ఏం దాగుందో తెలీదు. ఇది 4 తారీఖుని ఆగస్టు 4 తారీఖున తెలుస్తదన్నమాట. కేజ్రీవాల్‌కి ఏ విధంగా నిరసన తెలుపుతారో కేజ్రీవాల్ మరి వేచి చూడాలి. దీంట్లో ఎటువంటి కుట్ర దాగున్నదే 4 తారీఖునే మనకు తెలుస్తదన్నమాట. సో, చూసారు కదా! దీని మీద మీకేమనిపిస్తుంది? కేజ్రీవాల్ తీసుకున్న నిర్ణయం ఏదైతే ఉందో అది కరెక్టేనా? ఆయన ప్రధాని నరేంద్ర మోడీ గారి ఇంటి దాకా వెళ్తా అన్నాడు. అదంతా కరెక్టేనా? కాదా? అదేదో మీకు అనిపిస్తే గనుక కామెంట్ చేయండి. మీ కామెంటు ఈ సొసైటీకి కొంచెం ఉపయోగపడేలా ఉండాలన్నమాట. అటువంటి కామెంట్ చేయండి. ఉల్టా పుల్టా కామెంట్ చేయడం వల్ల ఎవరికీ ఏ ఉపయోగం లేదు. చూసారు కదా! ఇటువంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ఎప్పటికప్పుడు ముందు తీసుకొస్తా ఉంటాను. నా ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.